بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الذي خلق الموت والحياة ليبلوكم أيكم أحسن عملا. صدق الله العظيم. قال النبي صلى الله عليه وسلم: الدنيا سجن المؤمن وجنة الكافر، أو كما قال النبي عليه الصلاة والسلام. رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقهوا قولي. سبحانك لا علم لنا إلا ما علمتنا إنك أنت العليم الحكيم. ربنا تقبل منا إنك أنت السميع العليم وتوب علينا إنك أنت التواب الرحيم. اللهم صل على محمد وعلى آل محمد وبارك وسلم. मेरे मोहतरम माँ बहनों, అల్లాహ్ యొక్క దయ, అల్లాహ్ యొక్క కరుణ మనందరిపైన ఉంది కనుక ఆ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరినీ కూడా ఈ ధార్మిక సభలో సమావేశమయ్యే భాగ్యాన్ని ప్రసాదించాడు. ఖురాన్ మజీదులో అల్లాహ్ తబారక వ తఆలా ఈ విషయాన్ని తెలియజేశాడు. సూరాయే అర్-రాద్ వాక్యం 11. అల్లా అంటున్నాడు, దాని తాత్పర్యం, దాని సారాంశం ఏమిటంటే, ఎప్పటి వరకు ఏ జాతి వారైతే మేము మారాలి అని అనుకోరో అల్లా అప్పటి వరకు కూడా ఆ జాతి వారిని మార్చడు, అంటే సంస్కరించడు అన్నాడు. అంటే మన జీవితాలు మారాలి అంటే, మీది నాది మనందరి జీవితం మారాలి అంటే, మన జీవితంలో మొట్టమొదట నేను నిజమైన దైవ విధేయుడులా మారాలి, నేను నిజమైన దైవ విధేయురాలిగా మారాలి అని మనలో మొట్టమొదట సంకల్పం వస్తే అల్లాహ్ తబారక వ తఆలా మనకి మారే అటువంటి భాగ్యాన్ని ప్రసాదిస్తాడు. ఒకవేళ ఆ సంకల్పం గనుక మనలో లేకపోతే మన జీవితంలో మనం ఎన్నో ప్రసంగాలు వింటూ ఉంటాం, ఎన్నో ధార్మిక సభలలో పాల్గొంటూ ఉంటాం, అయినప్పటికీ మన జీవితంలో రవ్వంత కూడా మార్పు కలుగదు. ఎందుకంటే మన జీవితంలో మొట్టమొదట ఆ సంకల్పం లేదు కనుక. అదే ఒకవేళ ఉంటే మన జీవితాలు మారుతాయి. హజరత్ సల్మాన్ ఫారసీ రదియల్లాహు తఆలా అన్హు, ఈయన మొట్టమొదట ఇస్లాం స్వీకరించక ముందు ఎంతోమంది దగ్గర బానిసగా ఉంటూ, ఎంతోమంది దగ్గర అమ్ముడైపోతూ ప్రవక్త హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి దగ్గరకు హాజరయ్యారు. తరువాత ఏమన్నారంటే, యా రసూలల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం, నేను నా యొక్క ధార్మిక గ్రంథాలలో విన్నాను, చదివాను, ముహమ్మద్ అనేటువంటి ఒక ప్రవక్త వస్తారు అని చెప్పి, ఆయన వచ్చారు అని నాకు తెలిసింది. అందుకోసం ఓ దైవ ప్రవక్త, నేను నా స్వదేశాన్ని విడిచి మీ దాకా చేరుకోవడానికి ఎంతోమంది దగ్గర నేను అమ్ముడుపోతూ మీ దాకా వచ్చాను అంటారు. హజరత్ బిలాల్ హఫ్సీ రదియల్లాహు తఆలాను నల్లగా ఉండేవారు. ఉమయ్యా బిన్ ఖలఫ్ అనేటువంటి వానికి బానిసగా ఉండేవారు. ఎవరు గౌరవించేవారు కాదు, ఎవరు విలువనిచ్చేవారు కూడా కాదు. అయితే మహాప్రవక్త హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏదైతే ధర్మబోధ చేస్తున్నారో, దైవం ఒక్కడే, సృష్టికర్త ఒక్కడే, ఆయన తప్ప వేరు ఆరాధ్య దైవం లేడు, మనము పూజించే రాళ్ళు రప్పలు, మనం చేతులతో చేసుకున్నటువంటి విగ్రహాలు, ఇవన్నీ కూడా ఆ దైవానికి సాటి కల్పించడం దేవుడు క్షమించడు. ఆ యొక్క సృష్టికర్తకి రూపం అనేది, శిల్పం అనేది ఈ సృష్టిలో లేదు అని చెప్పి ప్రవక్త వారు చెబుతూ ఉంటే ఆ బోధనను అంగీకరించింది హజరతే బిలాలే హఫ్సీ రదియల్లాహు తఆలా. వీరు
ఇస్లాం గురించి తెలుసుకున్నారు, ఏకదైవారాధకుడిగా మారారు. ముహమ్మద్ ప్రవక్త వారిని అందరి కొరకు, సమస్త మానవుల కొరకు సన్మార్గం చూపేందుకు వచ్చినటువంటి అంతిమ ప్రవక్తని విశ్వసించారు. మేరే మొహతరమ్ మా ఔర్ బహనో, అల్లా తబారకు తాలా బిలాల్ గారి యొక్క జీవితాన్ని మార్చి చూపించాడు. ఎలా మార్చి చూపించాడు, ఎంత గొప్పగా తీర్చిదిద్దాడు అంటే ధార్మిక గ్రంథాల్లో రాయటం జరిగింది. ప్రవక్త వారి యొక్క మస్జిదులో ఎల్లప్పుడూ కూడా అజాన్ ఇచ్చేవారు హజరతే బిలాల్ రదియల్లాహు తాలా. మరియు మొట్టమొదట ఈ ప్రపంచంలో అజాన్ ఇచ్చింది ఎవరు అంటే హజరతే బిలాల్ రదియల్లాహు తాలా. అలాంటి బిలాల్ రదియల్లాహు తాలాను హర్షీ నుంచి వచ్చిన ఆయన నల్లగా ఉండేవారు, ఎవరు గౌరవించేవారు కాదు. ఆయన జీవితం మారింది అంటే ఎప్పుడు? ఆయన ఇస్లాం గురించి తప్పించినప్పుడు, ఆలోచించినప్పుడు. మేరే మొహతరమ్ మా ఔర్ బహనో, అలాగే ఆసియా, ఈమె కూడా దైవ విధేయురాలైనటువంటి ఒక స్త్రీ. ఆసియా ఈమె ఫిరౌన్ యొక్క భార్య. ఫిరౌన్ ఎవడండి? వ ఫిరౌన దిల్ ఔతాద్. అల్లా ఖురానే మజీదులో అంటాడు, ఫిరౌన్ అంటే ఎవరు? అతడు మేకులు వాడు. అంటే అతడు రాజ్యంలో ఎవరైనా తప్పు చేస్తే వాడు వేసే శిక్ష ఏంటంటే శిలువ మరణం. ఆఖరికి ఆ మరణం తన భార్యకు కూడా వేసేశాడు. దేవుడు ఒక్కడే అన్న కారణానికి, దేవుడు ఒక్కడే అన్న ఒక్క కారణానికి, ఆ ఒక్క మాటకి సిలువేంచి చంపేశాడు హజరత్ ఆసియా గారిని. ఎవరండి? ఫిరౌన్. ఆవిడ జీవితం మారింది ఎప్పుడు అంటే ఇస్లాం గురించి ఆలోచించినప్పుడు. ఇస్లాం గురించి ఆలోచించినప్పుడు. మేరే మొహతరమ్ ఔర్ బహనో, అలాగే ధార్మిక గ్రంథాలలో ఈ వృత్తాంతం నకలు చేయడం జరిగింది. ఏమిటది? ఫిరౌన్ యొక్క కాలంలో ఒక బాంది అంటే ఒక బానిస, ఒక పని చేసేటువంటి సేవకురాలు విశ్వాసం స్వీకరించింది, అంటే ముస్లింగా మారిపోయింది. ఆ మాట ఫిరౌన్కి తెలిసింది. వాడు ఏం చేశాడంటే, ఆమెకి 2 కూతుర్లు ఉన్నారు. ఆ స్త్రీతో అంటున్నాడు, నీవు నన్ను దైవానిగా ఒప్పుకో, లేదా నీవు ఈ సలసలా కాగుతున్నటువంటి నూనెలో నీ బిడ్డల్ని వేసేస్తాను, వారిని అంతము చేస్తాను, నిన్ను కూడా అంతం చేస్తాను. ఒకవేళ నీవు నన్ను దేవుడని ఒప్పుకుంటే నీ బిడ్డల్ని కూడా వదిలేస్తాను, నిన్ను కూడా వదిలేస్తాను అన్నాడు. ఆ యొక్క స్త్రీ మేరే మొహతరమ్ మా బెహనో, ఆమెకు హృదయంలో అల్లా మీద ఎంత విశ్వాసం వచ్చింది అంటే, ఎంత నమ్మకం వచ్చింది అంటే, ఆమె హృదయంలో ఎంత అల్లా మీద విశ్వాసం నాటుకుపోయింది అంటే, ఫిరౌన్ నీవు నన్ను నా సంతానాన్ని ఏమైనా చేసుకో, కానీ ఈ నాలుకతోటి అల్లాను తప్ప వేరొకరిని దేవుడు అనడం నేను ఒప్పుకోను అని చెప్పన్నారు. ఆ మాట అనిన కారణంగా మేరే మొహతరమ్ మా ఔర్ బెహనో, ఆ యొక్క చిన్న పిల్ల, 2 కుమార్తెలు, అందులో పెద్ద కూతురు, ఆ కూతురుని కన్న తల్లి ఎదుటే ఆ సలసలా కాగుతున్నటువంటి నూనెలో వేయించాడు ఈ ఫిరౌన్ బానిసలతోటి. ధార్మిక పండితులు గ్రంథాలను రాశారు, ఎప్పుడైతే ఆ పిల్ల యొక్క ఆత్మ అల్లా దగ్గరికి వెళ్తుందో అప్పుడు ఆత్మ అంటుంది, అమ్మా నీవు సహనంగా ఉండు, అల్లా మీద విశ్వాసం మీద స్థిరంగా ఉండు, ఇన్షా అల్లా మనం స్వర్గంలో ఏకమవుదామంది. మేరే మొహతరమ్ మా ఔర్ బహనో, తరువాత అదే విధముగా 2వ కూతురు, పాకుతున్న కూతురు, చిన్న పిల్ల అంటున్నాడు ఫిరౌన్, నీవు గనక అల్లా ఒక్కడే దేవుడు అని గనక నమ్మితే, నన్ను దేవుడు కాదు అని అంటే, ఫిరౌన్ అంటున్నాడు ఏమని, నీ యొక్క పసిబిడ్డ, పాకుతున్న ఈ బిడ్డని కూడా నూనెలో వేసి చంపేస్తాను. ఆ యొక్క స్త్రీ, ఆ విశ్వసించినటువంటి విశ్వాసురాలైనటువంటి మహామూర్తి, ఆమె ఏమంది? ఫిరౌన్ నా బిడ్డ ప్రాణం పోయినా నేను సహనంగానే ఉంటాను తప్ప అల్లా తప్ప వేరు ఆరాధ్య దైవం ఉన్నాడంటే నేను ఒప్పుకోనంది. ఫిరౌన్ ఏం చేశాడు? ఆ పాకుతున్నటువంటి బిడ్డని లాక్కొని ఆ బిడ్డని కూడా నూనెలో వేయించాడు.
मेरे मोहतरम और बहनों, ఆ ఆత్మ పైకి వెళ్తూ వెళ్తూ అంటుంది, అమ్మా సహనంగా ఉండు, ఇన్షాల్లా స్వర్గంలో కలుద్దాం. ఆ తర్వాత మేరే మొహతరం మా బెహనో, ఆ యొక్క స్త్రీ ఎవరైతే విశ్వసించినటువంటి విశ్వాసురాలిగా మారిందో, ఆమె విశ్వసించిన కారణంగా ఆమెను కూడా మేరే మొహతరం మా బెహనో ఆ సరసలా కాగుతున్నటువంటి నూనెలో వేయించడం జరిగింది. మేరే మొహతరం మా బెహనో, ముగ్గురు, ఈ ముగ్గురు కూడా అల్లా యొక్క పేరు మీద ప్రాణం ఇచ్చేశారు, కుర్బాన్ అయిపోయారు, జీవితం త్యాగాలు చేశారు తప్ప అల్లా తప్ప వేరు ఆరాధ్య దైవం వారు తమ ఊహల్లో కూడా ఊహించడానికి ఇష్టపడలేదు. వారు తమ ఊహల్లో కూడా ఊహించడానికి ఇష్టపడలేదు. మేరే మొహతరమ్ వారు బేనో, ఈ అంతా ఎప్పుడు జరిగిందంటే, ఎప్పుడైతే ఆ సృష్టికర్త గురించి, ఆ దైవం గురించి, ఆ నిజ ఆరాధ్య దైవం గురించి ఆలోచన మన మనసులో మొదలవుతుందో, ఆలోచించాలి. ఒక్కసారైనా ఇంత పెద్ద సృష్టిని సృష్టించేవాడు మనం చేతులారా చేసుకున్నటువంటి ఈ విగ్రహాల, మనం చేసుకున్నటువంటి ఈ యొక్క చేత్తో తయారు చేసుకున్న ఈ విగ్రహాల్లో ఈ సృష్టిని నడిపే శక్తి ఉందా? మేరే మొహతరమ్ మా బెహనో, అలాగే బిలాల్ రదియల్లాహు ఆలోచించారు, అలాగే ఆసియా రదియల్లాహు తఆలా ఆలోచించారు, హజరతే సల్మాన్ ఫారసీ రదియల్లాహు ఆలోచించారు. మేరే మొహతరమ్ మా బెహనో, అల్లాహ్ తబారక తఆలా వాళ్ళకి ఇస్లాం యొక్క భాగ్యం ఇచ్చాడు, మరియు వారి యొక్క పేరును చిరస్థాయిగా ఉండిపోయేలా చేశాడు. ఆలోచించలేదు, ఈ సృష్టి ఏమిటి, ఈ పుట్టుక చావు ఏమిటి, ఈ మానవ జీవితం ఏమిటి. ప్రపంచంలో ప్రతిదానికి ఒక ఉద్దేశం ఉంది. గాలికి ఉద్దేశం ఉంది. దేనికండి? గాలి లేకపోతే మనిషి బతకలేడు. నీరుకు ఉద్దేశం ఉంది, దాహం తీరుస్తుంది, ఒంటి మీద మలినాన్ని దూరం చేస్తుంది. లైట్కి ఉద్దేశం ఉంది, వెలుతురునిస్తుంది, వెలుగు. చెప్పులకి ఉద్దేశం ఉంది, కాళ్ళకి రక్షణ ఇస్తుంది. మేరే మొహతరమ్ మా బెహనో, ప్రతిదానికి ఉద్దేశం ఉన్నప్పుడు మిమ్మల్ని నన్ను పుట్టించినటువంటి సృష్టికర్త మనల్ని వ్యర్థంగా పుట్టించాడా? ఏ ఉద్దేశం లేకుండా పుట్టించాడా? ఖురాన్ మజీదులో అంటాడు అల్లా, దాని మఫ్హూమ్, దాని సారాంశం ఏమిటంటే, అఫహసిబ్తుమ్ అన్నమా ఖలక్నాకుమ్ అబసం వ అన్నకుమ్ ఇలైనా లా తుర్జఊన్. మేము మిమ్మల్ని ఇలాగే వ్యర్థంగా పుట్టించామనుకుంటున్నారా? మీరు మళ్ళీ మా వైపు తిరిగి రారనుకుంటున్నారా? మేము మిమ్మల్ని వ్యర్థంగా పుట్టించలేదు అంటున్నాడు. మరో చోట అల్లా అంటున్నాడు, అల్లదీ ఖలకల్ మౌత వల్ హయాత లియబ్లువకుం అయ్యుకుం అహ్సను అమలా. మేము మానవుడికి చావు బ్రతుకు మధ్య ఏదైతే సమయాన్ని ఇచ్చామో, కొద్దిమందికి 10 సంవత్సరాలు, కొద్దిమందికి 20 సంవత్సరాలు, కొద్దిమందికి 60 సంవత్సరాలు, కొద్దిమందికి 40 సంవత్సరాలు, కొద్దిమందికి 100 సంవత్సరాలు, కొద్దిమందికి పుట్టిన వెంటనే చనిపోతారు. మేరే మొహతరమ్ మా బెహనో, అల్లా అంటున్నాడు, మేము పరీక్ష నిమిత్తం ఇచ్చాము. పరీక్ష నిమిత్తం ఇచ్చాం. మీలో ఒక డౌట్ రావచ్చు, మరి గురువు గారు చిన్నప్పుడే చిన్నపిల్లలు చనిపోతారు కదా, మరి వాళ్ళకి ఎందుకండి అలా చేశాడు అల్లా? వాళ్ళు ఏం పాపం చేశారు? పాపము కాదు మేరే మొహతరమ్ మా బెహనో, హదీసులో అల్లాహ్కే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు. ఏమని సెలవిచ్చారు? ఎవరి యొక్క సంతానమైతే పసితనంలో చనిపోతారో వారందరూ కూడా స్వర్గంలో హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం దగ్గర ఉంటారు. ఎక్కడండి? హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం అక్కడ ఉంటారు. అల్లాహ్కే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు. ఏమని? వీళ్ళందరూ స్వర్గంలో ఉంటారు, ఇబ్రాహీం అలైహిస్సలాం దగ్గర ఉంటారు. మాలిక్ బిన్ దీనార్ రహ్మతుల్లాహి అలైహి యొక్క ఒక వాక్యాలో రాయడం జరిగింది, వీరందరూ ప్రళయ దినం రోజున తల్లిదండ్రులకి సిఫారసు చేస్తారు, ఎలా మా తల్లిదండ్రుల యొక్క తప్పులు క్షమించు అని చెప్పి, మా తల్లిదండ్రుల యొక్క తప్పులు మన్నించు అని చెప్పి. మేరే మొహతరమ్ మా బెహనో, ఈ జీవితం అల్లా అంటున్నాడు, మేము పరీక్ష నిమిత్తం ఈ జీవితం ఇచ్చాం. ఏమిటా పరీక్ష? అహ్సను అమల, మంచి పనులు ఎవరు చేస్తారు మేము చూడాలనుకుంటున్నాం. మంచి పనుల్లో చాలా మంచి పని, చాలా ఉన్నతమైన పని,
చాలా నెంబర్ 1 పని ఏమిటి అంటే ఏకదైవారాధన. సృష్టికర్త ఒక్కడే. ఈ సృష్టి అంతటికి కూడా సృష్టించిన వాడు, పాలిస్తున్నవాడు, నడిపిస్తున్నవాడు, ఈ సృష్టిలో సకల చరాచర జీవరాశుల్ని పోషిస్తున్నవాడు, మృత్యువునిచ్చేవాడు, లాభం ఇచ్చేవాడు, నష్టం ఇచ్చేవాడు, ఆరోగ్యం ఇచ్చేవాడు, అనారోగ్యం ఇచ్చేవాడు, గౌరవం ఇచ్చేవాడు, అగౌరవం ఇచ్చేవాడు, మేలు చేసేవాడు, కీడు చేసేవాడు. ఏది జరిగినా మేరే మోహతరం మా బహనో ఒకే ఒక్క అల్లాతో జరుగుతుంది అని విశ్వసించడం మేరే మోహతరం మా బహనో మనం యొక్క మొట్టమొదట మనం చేసేటువంటి మంచి పని. మనం చేసే మంచి పని ఏమిటండి? ఏకదైవారాధన. ప్రతి మానవుడు కూడా చేయాల్సింది ఏమిటంటే ఒకే ఒక్క మంచి పని, ఆ సృష్టికర్తని ఆరాధించాలి, సృష్టితాలను ఆరాధించడం మానేయాలి. మేరే మోహతరం మా బహనో ఆ సృష్టికర్త ఒకే ఒక్క దైవాన్ని ఆరాధించాలి, ఆ ఒకే ఒక అల్లా మీద విశ్వాసం ఉంచాలి, ఆ ఒకే ఒక అల్లాపై నమ్మకం పెట్టుకోవాలి. మేరే మోహతరం మా బహనో కానీ బాధాకరమైనటువంటి విషయం ఏమిటంటే మన ముస్లిం సమాజంలోనే ఎలా పెరిగిపోయింది అంటే మూఢనమ్మకాలు బయట వాళ్ళ కంటే ఎక్కువగా మనోళ్ళకి ఎక్కువైపోయాయి. అల్లా క్షమించుగాక. శుక్రవారం ప్రయాణం చేయకూడదంట, శుక్రవారం గోర్లు తీయకూడదంట, శుక్రవారం డబ్బులు బయటకు వెళ్ళకూడదంట. అస్తగ్ఫిరుల్లా. ఎవరు ఎన్నన్నా చెప్పనివ్వండి, మా మనసుకు నచ్చింది మేము చేస్తాం. మేము మాత్రం ముస్లింగానే ఉంటాం. ఎక్కడ సమాజంలో మేము మాత్రం ముస్లింగానే చలామణి అవుతాం. కానీ అల్లా అంటున్నాడు అఫరఐత మనిత్తఖద ఇలాహహు హవా. దీని యొక్క మఫ్హూమ్, దీని యొక్క సారాంశం ఏమిటంటే, ఓ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, ఎవరైతే తమ మనసు చెప్పినట్టుగా జీవితం గడిపే వాళ్ళని చూసావా, వారి దగ్గర విద్య ఉండి కూడా అపమార్గం అవుతారు. మనసు చెప్పినట్టుగా నడిస్తే ఏమవుతారంటండి? విద్య ఉంటుంది వాళ్ళ దగ్గర నాలెడ్జ్ ఉంటుంది, ఇస్లాం గురించి అంతా తెలుసు, కానీ మనసు లోపల చెప్తుంది. అది చెప్పినట్టుగా నడిచామా వాళ్ళు అపమార్గం పడతారు అని ఖురాన్ చెప్తుంది. హదీసులో అల్లాహ్ కే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు. ఏమని సెలవిచ్చారు? లా యుమిను అహదుకుం హత్తా యకూన హవాహు తబఅన్ లిమా జితు బిహి ఔ కమా ఖాల నబీ అలైహి సలాతు వసలాం. ఈ యొక్క హదీస్ యొక్క మఫ్హూమ్ అల్లాహ్ కే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు, మీలో ఏ యొక్క విశ్వాసి కూడా అప్పటి వరకు పరిపూర్ణమైన విశ్వాసి కారు ఎప్పటి వరకు అయితే మీ మనసు కోరికల్ని వదిలేసి నేను తెచ్చిన ఇస్లాం ధర్మానికి అనుగుణంగా మీ జీవితాన్ని మార్చుకోరు. మేరే మోహతరం మా ఔర్ బహనో దానికోసం ఏమిటి? ఈ ఏకదైవారాధన అనేది ఒకే ఒక్క అల్లాని ఆరాధించడం, ఒకే ఒక్క సృష్టికర్తని ఆరాధించడం, ఒకే ఒక్క అల్లాని విశ్వసించడం. మేరే మోహతరం మా బహనో ఇది మొట్టమొదట మానవుడి యొక్క జీవితం యొక్క ఉద్దేశం. ఇది సృష్టికర్తని గుర్తించడం మానవుడి యొక్క ఉద్దేశం. ఇది ఆ ఉద్దేశం మర్చిపోయాం మనం. అల్లా క్షమించుగాక. మేరే మోహతరం మా ఔర్ బహనో తర్వాత ఏమిటి? ఆ ఒకే ఒక్క అల్లాతో అవుతుంది అనేటువంటి నమ్మకం మన మనసులో దృఢంగా ఉండాలి. మన మనసులో దృఢంగా ఉంటే ఏమవుతుందండి? నల్ల పిల్లి ఎదురొచ్చినా భయం ఉండదు, బయటకు వెళ్తే ఎవరైనా తుమ్మినా భయం ఉండదు, ఎవరైనా ఎదురు అంటారు కదా, భర్త చనిపోయిన వాళ్ళు వస్తుంటారు. మా ఊర్లో ఒక ఆయన ఉంటారనమాట, పాలకుల్లో, సొంతూరులో. ఆయన ప్రొద్దున్నే దుకాణంకి వెళ్ళేటప్పుడు తల్లి ఎదురొస్తేనే కానీ అసలు ప్రాణం పోయినా బయటకు కదలు, బండి తీయడనమాట. ఒకరోజు అలాగే తీశారు గురువు గారు, తొందరగా వచ్చేసారు. పెద్దమ్మ ఏంటి అన్నయ్య అంత తొందరగా వచ్చాడంటే, బండి వేసుకుని వెళ్తుంటే పొక్కో ఏదో అడ్డొచ్చిందంటారా, పడిపోయాడు, కాలు ఇరిగిపోయింది, హాస్పిటల్లో చూపెట్టి ఇంటికి తీసుకొచ్చేవాళ్ళం. ప్రతిరోజు అమ్మాయి ఎదురొచ్చింది కదా, ఈరోజు కూడా అమ్మాయి ఎదురొచ్చింది. మరి లాభం రావాలి కదా, నష్టం జరగకూడదు కదా అసలు. మేరే మోహతరం మా బహనో లాభ నష్టాలు ఎదురు వల్ల జరగవు, లాభ నష్టాలు తుమ్ముల వల్ల జరగవు, లాభ నష్టాలు ఏమిటి పిల్లి వల్ల జరగవు. మేరే మోహతరం మా బహనో లాభ నష్టాలు ఎవరి వల్ల జరుగుతాయి? ఒకే ఒక అల్లాహ్ వల్ల జరుగుతాయి.
ఆయన లాభం ఇవ్వాలనుకుంటే లాభం అవుతుంది, నష్టం ఇవ్వాలనుకుంటే నష్టం అవుతుంది. హదీసులో అల్లాహ్ నబీ ఈ మాట చెప్పారు, ఎప్పుడైతే బయటకు వెళ్ళేటప్పుడు బిస్మిల్లాహి తవక్కల్తు అలల్లాహ్ అని చదువుతారో మీ దగ్గర నుంచి శైతాన్ వెళ్ళిపోతాడు అన్నారు. ఎప్పుడైతే మనం బయటకు వెళ్ళేటప్పుడు బిస్మిల్లాహి తవక్కల్తు అలల్లాహ్ అని చదవడం మానేస్తామో శైతాన్ మనతో ఉంటాడు అన్నారు. శైతాన్ ఎవరితో అయితే ఉంటాడో వాళ్ళకి లాభం ఎక్కడ జరుగుతుంది? అంతా దరిద్రమే, అంతా నష్టమే, అంతా చెడే. అల్లాహ్ మనందరినీ రక్షించుగాక. మేరే మోహతరమ్ और बहनों, మనందరికీ కూడా నమ్మకం రావాలి, ఆ ఒకే ఒక్క అల్లాహ్తో జరుగుతుంది. ఎట్టి పరిస్థితిలో కూడా మేరే మోహతరమ్ బహనో ఎవ్వరితోటి ఏం జరగదు, ఆ యొక్క విశ్వాసం రావాలి మొట్టమొదట మన హృదయంలో. రెండోది మేరే మోహతరమ్ బహనో, జగత్ ప్రవక్త, అంతిమ ప్రవక్త, ఆఖరి ప్రవక్త, ఇమాముల్ అంబియా, సర్వరే కోనైన్, మదీనా తాజ్దార్ జనాబే ముహమ్మదుర్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏ యొక్క పద్ధతులైతే చెప్పారో ఆ పద్ధతులలో 100% సాఫల్యం ఉంది. 100% సాఫల్యం. అల్లాహ్ కే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం సుర్మా పెట్టుకునేవారు. నసాయిలో హదీస్ ఉంది, షిమాయిల్ తిర్మిజీలో హదీస్ ఉంది, ముస్నద్ అహ్మద్లో హదీస్ ఉంది. అల్లాహ్ కే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం, ఇది తిర్మిజీ రివాయత్, అల్లాహ్ కే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం రాత్రులు పడుకునేటప్పుడు సుర్మా పెట్టుకునేవారు తమ కళ్ళకు. ముస్నద్ అహ్మద్ హదీస్ ఉంది, అల్లాహ్ కే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం బేసి సంఖ్యలో కళ్ళలో సుర్మా పెట్టుకునేవారు. బేసి సంఖ్య అంటే 3, 5, 7 ఇలాగా. ఇక్కడ ధార్మిక పండితులు ఏం రాసుకొచ్చారంటే కుడి కన్నులో 3 సార్లు, ఎడమ కన్నులో 2 సార్లు. మేరే మోహతరమ్ బహనో, అల్లాహ్ కే నబీ మిస్వాక్ చేసేవారు. మిస్వాక్ అనేక హదీసులు ఉన్నాయి, అనేక హదీసులు. మిస్వాక్తో ఒక నమాజ్ చేస్తే, మిస్వాక్ చేసినటువంటి ఒక నమాజ్ 70 నమాజులతో సమానం అన్నారు. 70 నమాజులు. కానీ శైతాన్ ఏం చేస్తాడు? మిస్వాక్ చేయనివ్వడు. అబ్బా అస్సలు మిస్వాక్ చేయొద్దు, అస్సలు మిస్వాక్ చేయొద్దు. మేరే మోహతరమ్ और बहनों, అల్లాహ్ కే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం ఏవైతే సున్నతులు మనకి తెలియజేశారో ఆ సున్నతులు ఆచరించడంలో మనకి సాఫల్యం ఉంది. అల్లాహ్ కే నబీ ఏమన్నారు? విశ్వాసి ఎప్పుడూ కడుపు నిండా తినడు, తన కడుపుని కాస్త ఖాళీగా వదులుతాడు అన్నారు. ఇప్పుడు మనం సున్నతికి అంతా విరుద్ధంగా చేస్తున్నాం. జీవితాలన్నీ రోగాలతో నిండిపోయినాయి. ప్రవక్త వారి కాలంలో తినేది తక్కువ, ఆరోగ్యంగా ఉండేవారు, చాలా బలంగా ఉండేవారు. ఇప్పుడు తినేది చాలా ఎక్కువ, రోగాలతో చాలా మంది ఎక్కువగా బాధపడుతున్నారు. మేరే మోహతరమ్ और बहनों, దానికోసం ఏమిటి? ప్రవక్త వారు చెప్పినటువంటి మాటని తూచా తప్పకుండా ఎట్టి పరిస్థితిలో మన మనసు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, మన యొక్క ఉన్న ప్రదేశం అనుకూలించకపోయినా ప్రయత్నం చేయాలి ఆచరించడానికి. ఒక సహాబీ రదియల్లాహు తాలాను, ఒక సహాబీ అంటే ప్రవక్త వారి శిష్యుడు ఒంటి మీద వెళ్తూ ఇలా వంగున్నారు. మనం గడప తగులుతుందని తలలా దించుకుంటాం, అలా వంగున్నారు. పక్కనున్న స్నేహితులు అంటే శిష్యులు అడిగారు, అయ్యా మీరు ఎందుకు ఇలా తలదించారు అంటే, ప్రవక్త వారి కాలంలో ఇక్కడ ఒక చెట్టు ఉండేది, ప్రవక్త వారు తలదించి వెళ్ళారు, ఆ సున్నతుని బ్రతికించడం కోసం నేను తలదించాను ఇక్కడ అంటారు. మేరే మోహతరమ్ బహనో, ప్రవక్త వారి యొక్క సున్నత్ అంటే సహబాలకు అంత ప్రేమ ఉండేది. సహబాలు సున్నత్ అంటే ప్రవక్త వారికి అంత ప్రేమ ఉండేది. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం రోగంతో ఉన్నారు. ఒకసారి బాగా బలహీనంగా అయిపోయారు. కమ్జోర్ అంటారు కదా, బలహీనం, నీరసంగా ఉన్నారు. నీరసంగా, రోగంతో కాదు, నీరసంగా ఉన్నారు. అల్లాహ్ కే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం నీరసంగా ఉంటే హజరత్ జిబ్రాయిల్ వచ్చారు. అస్సలాము అలైక యా రసూలల్లాహ్. వాలేకుమ్ అస్సలాం. అల్లాహ్ కే నబీతో జిబ్రాయిల్ అంటున్నారు, యా రసూలల్లాహ్ మీరు నీరసంగా ఉన్నారు కదా, మీరు తల్బీనా తినండి అన్నారు. ఏం తినాలంట? మనం ఏం తింటాం? బూస్టు, హార్లిక్స్, బార్న్విటా, ఏంటండి ఇంకా ఏయో కొత్తవి వచ్చేస్తున్నాయి. ఆల్టోవా, మాల్టోవా అని చెప్పి ఏంటంటే బలానికి అండి అన్నాం. ఏం లేదు, తౌడు. అల్లా మనందరినీ కూడా ప్రవక్త వారి యొక్క ప్రతి సాంప్రదాయాన్ని ఆచరించే భాగ్యం ప్రసాదించుగాక. మేరే మోహతరమ్ బహనో, అల్లాహ్ కే నబీ సల్లల్లాహు అలైహి వసల్లంతో తల్బినా తినమన్నారు. అల్లాహ్ కే నబీ అడిగారు, తల్బినా ఏంటి?
అల్లాహ్కే నబీతో జిబ్రైల్ అంతా చెప్పారు తల్బినా ఎలా ఉండాలి అంటే. ధార్మిక గ్రంథాల్లో రాయటం జరిగింది, తల్బినా ఎలాంటి ఆరోగ్యం అంటే ఒక నీరసంగా ఉన్న వ్యక్తికి చాలా బలమైన ఆహారం, అతడి హృదయంలో ఉన్న దుఃఖం దూరం అయిపోతుంది అని చెప్పన్నారు అల్లాహ్కే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం. ఇబ్నే మాజా హదీస్. అల్లాహ్కే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం ఎప్పుడైనా ఎవరైనా నీరసంగా ఉండటం చూస్తే వెంటనే ఏం చెప్పేవారు, ఆయనకు ఒకసారి తల్బినా తినిపించండి అనేవారు. ఏం తినిపించమనేవారు? తిన్నామా ఇన్షాల్లా, కనీసం ఈ సున్నతన్నా పూర్తి చేద్దాం బై, కడుపుకు రాళ్ళైతే కట్టుకోలేము, కనీసం తల్బినా అన్న తెలుసు. ఏంటి మేరే మోహతరమ్ మా బహనో, ఇది పాలు, ఖర్జూరం మరియు ఖర్జూరం లేనప్పుడు తేనె మరియు బార్లీ. పాలు, ఖర్జూరం లేనప్పుడు తేనె లేదా బార్లీ, ఈ మూడు, బార్లీ, పాలు, ఖర్జూరం, ఈ మూడు కలిపి వండిన దాన్ని తల్బినా అంటారు. అల్లాహ్కే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు. ఇబ్నే మాజా హదీస్ ఇది. ఏమన్నారు? అల్లాహ్కే నబీ దగ్గర ఎవరైనా కొద్దిగా నీరసంగా కనబడితే ఆ వ్యక్తికి తల్బినా తినిపించండి, అతడి యొక్క నీరసం అంతా దూరం అయిపోతుంది అని చెప్పనేవారు. మేరే మోహతరమ్ మా బహనో, ఎట్టి పరిస్థితుల్లో కూడా అల్లాహ్కే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పినటువంటి ప్రతి సున్నతిని కూడా చిన్నదే కదా, అది అవసరమేముందండి, ఆచరించాల్సిందేముందండి అని ఎట్టి పరిస్థితులు అనుకోకూడదు. మేరే మోహతరమ్ మా బహనో, హదీసులు అల్లాహ్కే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు, మన్ తమస్సక బిసున్నతి ఇంద ఫసాది ఉమ్మతి ఫలహు అజ్రు మియాతి షహీద్ ఔ కమా ఖాల నబీ అలైహి సలాతు వస్సలాం. హదీస్ యొక్క సారాంశం ఏమిటంటే, ఎప్పుడైతే నా యొక్క అనుసర సమాజం నా సున్నతిని విడిచిపెట్టి జీవితం గడుపుతుందో అప్పుడు మీరు ఒక్క సున్నతిని బ్రతికిస్తే 100 సార్లు దైవ మార్గంలో వీరమరణం పొందినట్టే అన్నారు. 100 సార్లు దైవ మార్గంలో వీరమరణం పొందిన పుణ్యం మీకు లభిస్తుంది అన్నారు. మేరే మోహతరమ్ మా బహనో, దానికోసం ఏమిటి, మనం అల్లాహ్కే నబీ యొక్క ప్రతి సున్నతిని కూడా ఆచరించాలి. మేరే మోహతరమ్ మా బహనో, దాని తర్వాత చేయాల్సింది ఏమిటి? మేరే మోహతరమ్ మా బహనో, పాపాలకు దూరంగా ఉండడం. ఖురానే మజీదులో సూరా హుజురాత్లో అల్లాహ్ తబారక వ తఆలా ఈ విషయాన్ని ప్రస్తావించాడు. ఏమని? విశ్వసించిన విశ్వాసులు పాపం అనేటువంటి పని చేయడమే చాలా సిగ్గుపడాల్సిన విషయం అన్నాడు. అంటే చెయ్యరు అనడం లేదు, దానికి దూరంగా ఉండేటువంటి ప్రయత్నం ఒక విశ్వాసిగా ప్రతి విశ్వాసి కూడా ప్రయత్నించాలి, నేను పాపాలకి దూరంగా ఉండాలి అని. మరి పాపం అని ఎలా తెలుస్తుందండి? అల్లాహ్కే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు. ఏమని సెలవిచ్చారు? మీరు ఏ పనినైతే నలుగురిలో చేయడానికి సిగ్గుపడతారో, దాన్ని తప్పుగా భావిస్తారో, అల్లాహ్కే నబీ అన్నారు, అదే పాపం. ఏంటండి? ఏ పనినైతే మీరు నలుగురిలో చేయడానికి ఇష్టపడరో, సిగ్గుపడతారో, అల్లాహ్కే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, అదే పాపము అన్నారు. పాపాలలో ఘోర పాపం ఏంటి? మీరు మోహతరమ్ మావర్ బహనో, పాపాలలో ఘోర పాపం అల్లాహ్కు సాటి కల్పించడం, క్షమించరానటువంటి నేరం. దీని తర్వాత మేరే మోహతరమ్ మా బహనో, ఒక ముస్లింగా పుట్టి, ఒక విశ్వాసిగా పుట్టి నమాజు విడిచిపెట్టడం, ఇది ఘోరమైన పాపం. నమాజు విడిచిపెట్టడం ఇది ఘోరమైన పాపం. హదీసులు అల్లాహ్కే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు. ఏమని సెలవిచ్చారు? ఎవరైతే మన్ తరక స్సలా ముతఅమ్మిదన్ ఫఖద కఫర్ ఔ కమా ఖాల నబీ అలైహి సలాతు వస్సలాం. హదీస్ యొక్క సారాంశం, ఎవరైతే కావాలని తెలిసి నమాజును ధిక్కరిస్తాడో ఆ వ్యక్తి ఫఖద కఫర్, అతడు సత్య తిరస్కారి అయిపోయినట్టే అన్నారు. సత్య తిరస్కారిగా పరిగణించబడతాడు అన్నారు. అందుకే ధార్మిక వేత్తలు, ధార్మిక పండితులు, ఇమాం అబూ హనీఫా, ఇమాం షాఫీ, ఇమాం మాలిక్, ఇమాం అహ్మద్ ఇబ్న్ హంబల్ రహమతుల్లా అలే, వీళ్ళందరూ ఏమంటారంటే, ఇమాం అబూ హనీఫా అయితే నమాజు చేయలేని వ్యక్తిని జైల్లో వేసేయాలి, ఎప్పటి వరకు అయితే అతడు నమాజు మొదలెట్టడో అప్పటి వరకు విడుదల చేయకూడదు అంటారు. ఇమాం షాఫీ రహమతుల్లా అలే అయితే నమాజు చదవలేని వాళ్ళని కొరడాలతో కొట్టాలి అంటారు, అతన్ని శిక్షించాలి, దండించాలి అంటారు. మేరే మోహతరమ్ మావర్ బహనో, దానికోసం ఏమిటి, నమాజు తెలిసి విడిచిపెట్టడం ఇది ఎట్టి పరిస్థితుల్లో కూడా జరగకూడదు. ఎందుకంటే ఇది ఘోర పాపాలలో ఒక పాపం. ఇది కూడా అల్లాహ్కు సాటి కల్పించడం క్షమించరాని నేరం అది.
నమాజ్ విడిచిపెట్టడం చాలా పెద్ద పాపం, నరకానికి వెళ్ళడానికి మార్గం ఇది. సూరాయే ముద్దస్సిర్, సూరాయే ముజమ్మిల్, 2 సూరాలు ఉన్నాయి. ఇందులో సూరాయే ముద్దస్సిర్లో కొన్ని వాక్యాలు ఉంటాయి. దాని సారాంశం ఏమిటంటే, స్వర్గస్థులు నరకస్థులు మాట్లాడుకుంటుంటారు. మాట్లాడుకుంటూ ఉంటే ఆ స్వర్గస్థులు నరకవాసులతో అంటారు, ప్రజలారా మీరు నరకములో ఎందుకు వెళ్ళారు, నరకంలో ఉండడానికి గల కారణం ఏమిటి అని అడుగుతారు. అప్పుడు ఆ నరకవాసులు ఏమంటారంటే స్వర్గవాసులతోటి, మేము అన్నదానము చేయమని ప్రోత్సహించేవారము కాము, నమాజుని విడిచిపెట్టేవాళ్ళము. ఎన్ని పనులు చేశారు మీరు మా బేను? అన్నదానముకి ప్రోత్సహించేవారు కాదు, మరియు నమాజును విడిచిపెట్టేవాళ్ళము, నమాజుని వదిలేసేవాళ్ళము. మరి మోత్తరం మా బేను, దానికోసం ఏమిటి నమాజుని విడిచిపెట్టడం అనేది? ఒక ముస్లింగా పుట్టి, ఒక విశ్వాసిగా పుట్టి, ఒక విశ్వాసిగా ఇస్లాం గురించి తెలుసుకున్న తర్వాత మనం నమాజ్ వదలడం అనేది జరగకూడదు. మేరే మోత్తరం మా బేను, నమాజ్ కోసం ఖురానే మజీదులో అల్లా తబారకు తాలా ఎంత గొప్పగా చెప్పాడు అంటే, ఎంత విలువైనదిగా చెప్పాడు అంటే, అల్లా ఖురానే మజీదులో అన్నాడు, ఓ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, మీరు దైవ మార్గంలో దైవ ధర్మం కోసం శత్రువులతో పోరాడుతున్నప్పుడు కూడా నమాజు వదలకండి అన్నాడు. ఒకవేళ మీరు యుద్ధంలో ఉండి శత్రువులతో పోరాడుతుంటే కొద్దిమంది నమాజ్ చేయాలి, కొద్దిమంది శత్రువులతో పోరాడాలి తప్ప నమాజు వదిలేటువంటి దానికి అనుమతి లేదన్నాడు. అల్లా క్షమించుగాక, ఈ రోజున ముస్లిం సమాజంలో ఎంత బాధాకరమైన విషయం అంటే, ఊరు ప్రయాణం వస్తే నమాజ్ వదిలేసాం, ఊరు ప్రయాణం వస్తే, తలపోటు వస్తే నమాజ్ వదిలేసాం, జ్వరం మొదలైంది నమాజ్ వదిలేసాం, పెళ్లికి వెళ్ళాం నమాజ్ వదిలేసాం, చావుకి వెళ్ళాం నమాజ్ వదిలేసాం. మేరే మొహతరం మా బహనో, నమాజ్ ప్రతి చిన్న చిన్న కారణాలకి వదిలేయడానికి లేదు, ప్రతి చిన్న చిన్న కారణాలకి వదిలేయడానికి లేదు. మేరే మొహతరం మా బహనో, నమాజు మన జీవితంలో స్థాపించాలి. ఈ నమాజు మన జీవితంలో వచ్చింది, మనం నమాజ్ స్థాపించాం. మేరే మొహతరం మా బహనో, నమాజు స్థాపిస్తూ ఉన్నప్పటికీ కూడా మన పుణ్యాలు మిగిలుండాలి అంటే మేరే మొహతరం మా బహనో, మన నోరు అదుపులో ఉండాలి. ఎందుకని? హదీసులో అల్లాకే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు. ఏమని సెలవిచ్చారు? ఎవరైతే ఇతరుల కోసం వారు లేనప్పుడు చెడు చెప్పుకుంటారో, వీరి యొక్క పుణ్యాలు ఎవరి కోసమైతే చెడు చెప్తున్నారో వారి యొక్క కర్మల పత్రంలో లిఖించడం జరుగుతుంది. అంటే వదిని గారు ఇంట్లో లేరు, తోటి కోడలు ఉన్నారు, తోటి కోడలు ఇద్దరు మాట్లాడుకున్నారు, మా వదిన ఇలాగా అలాగా అలాంటిది ఇలాంటిది అని చెప్పి. హదీసులు అల్లాకే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు. దాని సారాంశం ఏమిటి? వీరి యొక్క పుణ్యాలు వారి కర్మల పత్రంలో అల్లా ట్రాన్స్ఫర్ చేస్తాడు, వారి కర్మల పత్రంలో రాయిస్తాడు అల్లా దైవదూతలతో. మేరే మొహతరం और బహనో, దానికోసం ఏమిటి? మన నోరు, మన నాలుక. అల్లాకే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు, మన్ సమత నజా, ఎవరైతే మౌనంగా ఉంటారో వారు మోక్షాన్ని పొందుతారు అన్నారు. మౌనంగా ఉంటే మోక్షం అన్నారు అల్లాకే నబీ. మేరే మొహతరం और బహనో, ఒక సహాబీ అడిగారు, యా రసూలల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం, నేను స్వర్గానికి వెళ్ళేటువంటి ఆచరణ తెలపండి, నరకం నుంచి రక్షించబడేటువంటి ఆచరణ తెలపండి. అల్లాకే నబీ అన్నారు, తమ నాలుకను పట్టుకొని ఈ నాలుకని నీ అదుపులో ఉంచుకో, ఎందుకంటే ఇదే నాలుకతో ఎంతో మంది స్వర్గానికి వెళ్తారు, ఇదే నాలుక కారణంగా ఎంతో మంది నరకానికి వెళ్తారు అన్నారు. మేరే మొహతరం और బహనో, దానికోసం ఏమిటి? మన యొక్క నాలుకని మనం అదుపులో ఉంచుకోవాలి. ఎవరి కోసం కూడా మనం ఏం చెప్పనవసరంలా, అన్నీ అల్లా చూస్తున్నాడు.
చేసుకున్నోళ్ళకి చేసుకున్నంత న్యాయం ఆయన చేస్తాడు. హదీసులు అల్లాహ్కే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు ఏమని, లా యద్ఖులుల్ జన్నత ఖాతిఊన్, వారు స్వర్గంలో ప్రవేశించరు ఎవరైతే బంధుత్వాలను తెంపుకుంటారో. హదీస్ యొక్క మఫ్హూమ్ ఏంటి? వారు స్వర్గంలో ప్రవేశించరు ఎవరైతే బంధుత్వాలు తెంపుకుంటారో. మేరే మొహతరం మా బెహనో, ఎంతైనా నమాజ్ చదవనివ్వండి, ఎంతైనా ఖురాన్ చదవనివ్వండి, ఎంతైనా జికర్ చేయనివ్వండి, ఎన్నిసార్లైనా మక్కా రానివ్వండి, ఎన్ని పుణ్యకార్యాలైనా చేయనివ్వండి, అల్లాహ్కే నబీ అన్నారు, బంధుత్వాలు తెంపుకునే వారిని అల్లాహ్ స్వర్గంలో ప్రవేశింప చెయ్యడు అన్నారు. అబూ దావూద్ యొక్క హదీస్, అల్లాహ్కే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు, ఇద్దరు ముస్లింలు పరస్పరం 3 రోజులు మాట్లాడుకుంటూ మానేస్తే అల్లాహ్కే నబీ అన్నారు, ఇద్దరులో ఎవరు చనిపోయినా ఇద్దరు కూడా నరకవాసులే అన్నారు. ఇద్దరు కూడా నరకవాసులే. వదిని గారితో ఆడపడుచు మాట్లాడటం మానేసింది, పెద్ద తోటి కోడలతో చిన్న తోటి కోడలు మాట్లాడటంలా, చిన్న తోటి కోడలతో పెద్ద కోడలు మాట్లాడుతులా, అక్కతో చెల్లి మాట్లాడుతులా, చెల్లితో అక్క మాట్లాడుతులా. ఏంటి అంటే ఆస్తుల దగ్గర గొడవలండి. ఆస్తుల దగ్గర గొడవల కోసం బంధుత్వాల్ని తెంపుకుంటామా? తీసుకునివ్వండి. 1 గజం స్థలం తీసుకున్నారా, అల్లాహ్కే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు, ఎవరైతే అన్యాయంగా 1 గజం స్థలం కబ్జా చేస్తారో, లాగేసుకుంటారో, 7 భూమండలాలు, 1 గజం లెక్క 7 భూమండలాలు ఎంతైతే ప్రదేశం ఉంటుందో అది అతడి మెడలో వేయటం జరుగుతుంది తీర్పు దినం రోజు. నువ్వు తీసుకున్నావుగా, తీసుకో, మొయ్యి, అనుభవించు. హదీస్ యొక్క సారాంశం మేరే మొహతరం మా బహనో, మేరే మొహతరం మా బహనో, ధనము కోసం, ఆస్తుల కోసం, సంపద కోసం బంధుత్వాలు తెంపుకోవడం మేరే మొహతరం మా బహనో, ఇది మనకి పరలోకంలో చాలా నష్టదాయకం, చాలా నష్టదాయకం. మేరే మొహతరం మా బహనో, హదీసులు అల్లాహ్కే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు ఏమని, ఎవరైతే బంధుత్వాలు తెంపుకుంటారో వారు 3 రోజుల కంటే ఎక్కువ మాట్లాడుకోవడం మానేస్తే ఇద్దరిలో ఎవరు చనిపోయినా నరకవాసులు అన్నారు. బంధుత్వాలు తెగిపోవడానికి గల ముఖ్యమైన కారణం, పరస్పరం గొడవలు రావడానికి గల ముఖ్యమైన కారణం ఏమిటండి? నాలుక. ఖురానే మజీదులో సూరా బనీ ఇస్రాయిల్ వాక్యం 53 అల్లాహ్ అంటాడు ఏమని, వకుల్లి ఇబాది యకూలుల్లతీ హియ అహ్సన్. దీని మఫ్హూమ్ ఏమిటి? అల్లాహ్కే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం, మీరు నా దాసులతో చెప్పండి, మాట్లాడేటప్పుడు మంచిగా మాట్లాడమని. మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలండి? మంచిగా మాట్లాడాలి. కొద్దిమంది గౌరవించడం కూడా చేత కాదు. ఏమించడం? కొన్ని ఇళ్లలో ఆడవాళ్ళు ఇస్తిమాలు పెట్టారనుకోండి, నాకు ఇక్కడ గురించి అసలు తెలియదమ్మా, మాటకి చెప్తున్నా. కొన్ని ఇళ్లలో ఆడవాళ్ళు ఇస్తిమా పెడితే ఆ ఆడవాళ్ళు అక్కడికి రావడం మానేస్తారు. ఎందుకంటే ఇంట్లో వాళ్ళు మాట్లాడడం చేతకాట్లా, పలకరించడం, లోపలికి పిలవడం, ఆడవాళ్ళకి గౌరవించడం. ఏంటే ఇప్పుడే రావడం అంద నలుగురిలో లోపుగా ఉండదా? బాధ కలుగుద్దా లేదా? మీకు పని అయిపోయింది, మాషాల్లా తొందరగా వచ్చారు, అల్హమ్దులిల్లాహ్, మంచిది, మీ పుణ్యం మీకు వచ్చేసింది. ఎవరైతే కొద్దిగా ఆలస్యంగా వచ్చారా, ఏంటమ్మా ఇలా లేటుగా వచ్చేవంటి, కొద్దిగా తొందరగా వస్తే బాగుంది కదా, మాట చాలా మనం కోల్పోయాం కదా, సరే లోపలికి వచ్చి కూర్చో, అవన్నీ తర్వాత మాట్లాడదామని ప్రేమగా పిలవడం వేరు. ఏంటే ఇప్పుడే వచ్చావా, ఇప్పుడు దాకా నీ పనేనా అంటే అక్కడ మనసు ఇరిగిపోవడం మొదలెడుతుంది. అక్కడ మనసు ఇరిగిపోద్ది. రేపన్నాడు మళ్ళీ గురువు గారు అక్కడ కనుక ఇస్తిమా పెట్టారంటే మేము రామండి అంటారు. ఈ గురువు గారికి ఏంటో అర్థం కాదు, ఏంటి ఏం జరుగుతుంది అక్కడ అని చెప్పి. మేరే మొహతరం మా బహనో, తలాక్లు అవుతాయి కదా, విడాకులు ఇస్తారు కదా తమ భార్యలకి చాలా మంది. దేనికి? చిన్న కారణం అండి, ఏదో చిన్న మాట వచ్చి తలాక్ అనేసి అంతే, ఖతం అయిపోయిందంటే జీవితాలు మొత్తం నాశనం అయిపోతాయి. అందుకే ఖురానే మజీదుల్ అల్లాహ్ సెలవిచ్చాడు, వకుల్లి ఇబాది, అల్లాహ్కే నబీ నా దాసులతో చెప్పండి, మాట్లాడితే మృదువుగా
మంచిగా మాట్లాడమనండి. ఎలా మాట్లాడాలంట? ఎవరి హృదయం కూడా నొచ్చుకోకుండా, ఎవరి హృదయం కూడా బాధపడకుండా అలా మాట్లాడమని చెప్పండి. ఎందుకని? శైతాన్ మీ అందరి యొక్క శత్రువు. వాడు మనుషుల యొక్క మనసును బాధపడేలా మాట్లాడించి మీ మధ్య వ్యత్యాసం తీసుకొస్తాడు, గొడవలు పుట్టిస్తాడని ఖురానే మజీదులో అల్లాహ్ సెలవిచ్చాడు. మేరే మొహతరం మా బేరం. కొద్దిమంది అల్లాహ్ క్షమించుగాక ఎదిగినా వివరం రాదు, ఎదుగుతారు. కోడలు నలుగురిలో ఉన్నప్పుడు కోడల్ని ఏంటి అని అరుస్తుంటారు. అల్లాహ్ క్షమించుగాక. ఏంటి కొద్దిగా మాట్లాడే విధానం ఉంటుంది కదా. అమ్మ ఎల్రా, ఈ పని చేయమ్మా, ఈ విధంగా ఉంటుంది కదా విధానం మాట్లాడటానికి. మనం ఏం కోరుకుంటామండి? నిజంగా చెప్పండి, మనం ఏం కోరుకుంటాం? నాకు గౌరవించాలి కోరుకుంటామా లేదా? మాకు గౌరవించకూడదని కోరుకుంటామా? గౌరవం కోరుకుంటాం. మరి అలాగే తోటి వాళ్ళకు కూడా గౌరవం ఇవ్వాలి కదా. మనం కోడలే కావచ్చు, కూతురే కావచ్చు, కానీ వాళ్ళకి గౌరవం ఇవ్వాలి. ఎందుకని? వాళ్ళకి ఎప్పుడైతే మనం గౌరవం యొక్క మాటలు మాట్లాడతామో, వాళ్ళ గౌరవం నేర్పుతామో, అప్పుడు వాళ్ళు కూడా మీరు పెద్ద అయిన తర్వాత మీకు గౌరవించేలా మారుతారు. లేకపోతే మా అత్తగారా అదా ఎప్పుడు చచ్చిపోతుందో అల్లాహ్ క్షమించుగాక. వేరే మొహతరం మా బేనం. దానికోసం ఏమిటి మాట్లాడటం అంటే? నాలుక అనేది ఉంది కదా, ఇది అదుపులో లేకపోతే గొడవలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, సమస్యలు వస్తాయి. ఈ సమస్యలు ఎలాగైపోతాయి? బంధుత్వాలన్నీ కూడా తెగిపోయేలా అయిపోతాయి. మేరే మొహతరం మా బేనం. దానికోసం ఏమిటి? మన నాలుకను అదుపులో ఉంచుకోవాలి. మేరే మొహతరం మా బేనం. ఈ విషయాలన్నీ కూడా మనకి తెలిసిని కొద్ది గొప్ప మనం ఇక్కడ కూర్చున్నాం, విన్నాం. మరి ఇస్లాం అంటే తెలియనోడు చాలా మంది ఉన్నారు. కొన్ని కోట్ల మందికి ఇంకా ఇస్లాం అంటే తెలియని వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళ దాకా ఇస్లాంని ఎలా పరిచయం చేయాలి అంటే? మేరే మొహతరం మా బెహను, మనం మన మగవాళ్లను తీసుకొని అల్లాహ్ యొక్క మార్గంలో వెళ్ళాలి. ఇప్పుడు ఎలాగైతే పరవల్ నుంచి జమాత్ వచ్చిందో, ఇక్కడ ఎలాగైతే భార్యాభర్తలు వచ్చారో, ఒంటరిగా వెళ్ళి చెప్పడం అనేది మంచిది కాదు. చాలా మంది అంటారు ఏమని? ఒంటరికెళ్ళి చెప్తే ఏమవుద్ది, ఒంటరికెళ్ళి చెప్తే ఏమవుద్ది. దానివల్ల చాలా చెడులు ఉన్నాయి. మేరే మొహతరం మా బెహను, చాలా చెడులు ఉన్నాయి. ఒక చెడు కాదు, అనేకమైన చెడులు ఉన్నాయి. దానికోసం ఏమిటి? భార్యాభర్త, లేకపోతే తండ్రి కూతురు, లేకపోతే అన్నా చెల్లి, లేకపోతే అక్క తమ్ముడు, ఎవరితో అయితే పెళ్లి నిషిద్ధమో వాళ్లతో మనం వెళ్ళి వాళ్ళకి ఇస్లాం గురించి బోధించాలి తప్ప మనం ఒంటరిగా వెళ్ళి చేసేద్దామని చెప్పంటే దీనివల్ల చాలా చెడులు వస్తాయి. చేతులు కానే ఆకులు పట్టుకున్నా లాభం ఉండదు. మేరే మొహతరం మా బేను, మేరే మొహతరం మా బేను. దానికోసం ఏమిటి? అల్లాహ్ యొక్క మార్గంలో బయలుదేరుతూ ఉండాలి.